సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి జ్యోతిష వాస్తు ప్రవచన పండితులు గురువుగారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఇప్పుడు విభూతి ధారణ అనేది మనం ఎందుకు చేస్తాము? అసలు ప్రత్యేకత ఏంటండి విభూతికి? అలానే శివునికి భస్మాభిషేకం కూడా చేస్తూ ఉంటాం, అసలు ఎందుకండి? చాలా మంచి విషయాన్ని అడిగారు. విభూది అన్నది మనం మాటల్లో చెప్పలేనటువంటి విశేషం ఉన్నటువంటి ప్రత్యేకత కలిగినటువంటిది విభూది. అయితే ఈ విభూది ధారణ ఎందుకు చేస్తారు అనే దానికి మీరు మంచి ప్రశ్న అనమాట. అయితే ఇది ఏంటంటే, మనకు శివరాత్రి ఎలాగో వస్తుంది. శివరాత్రి అని కాదు, ఎప్పుడైనా వీలైనంత వరకు ఈ విభూతితోటి భస్మంతోటి, అది కూడా ఆవు పేడతోటి, అంటే మనకు ఆవు పెంటతోటి కాల్చబడి తయారు చేయబడినటువంటి విభూదే కావాలి. వీలైనంత వరకు అటువంటి విభూతిని తీసుకొని శివుడికి భస్మాభిషేకం అంటారు. విభూతితో అఖండ భస్మాభిషేకం. ఈ విభూతిని శివునికి శివరాత్రి రోజు కానీ, ఒకవేళ వీలు కాని పక్షాన సోమవారం రోజు, శనివారం రోజు కానీ ఎప్పుడైనా ఈ విభూతితో అభిషేకం చేసి, విశేషంగా ఆ విభూతిని మరలా మనం తెచ్చుకొని ఆ పొడి విభూతిని ధారణ చేసుకోవాలి. మనకు నుదుటిన ధారణ చేయడం అన్నది విధాత. విధాత అంటే మనకు మన జన్మ రహస్యం అంతా కూడాను లిఖితమై ఉన్నటువంటి విధి రాత. విధాత రాసినటువంటి రాత, మన యొక్క జీవిత రాత అనేది లోపాలతో కూడుకొని ఉన్నట్టయితే, అంటే మన తలరాతలు, మన తలరాతను కూడా ప్రక్షాళన చేసుకొని సమయానుకూలంగా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సొమ్మి అని అన్నిటి నుంచి కూడా మనం అన్ని రంగాల్లో, అన్ని విషయాలలో కూడా చక్కగా అభివృద్ధి చెందడానికే ఈ విభూది ధారణ అనేది మనకు ఉపయోగపడుతుంది. 3 వేళ్లతోనే కాకుండా 5 వేళ్లతో కూడా తీసుకోవచ్చు, లేదా 3 రేఖలనే మనం విభూది ధారణ పూర్తిగా సంపూర్ణంగా విభూది ధారణ చేసినట్టయితే తలరాతల్ని అది కరెక్షన్ చేస్తుంది, మనకు పాజిటివ్ని రిలీజ్ చేస్తుంది. అయితే ఆ విభూది ధారణ కూడా మంత్రంతో, అనకు శ్లోకం అనొచ్చు, మంత్రం అనొచ్చు. ఇది ఓం భూతిర్ భూతీకరి పవిత్ర జనని వాపోగ విధ్వంసని సర్వ ఉపద్రవనాశని. అంటే మనకు రాబోయేటువంటి సర్వ ఉపద్రవాలంటే కష్టాలు, అవి ప్రమాదం కావచ్చు, లేదా దుమ్ము ధూళి భూత ప్రేత పిశాచ రాక్షస అటువంటి నెగటివ్ అనేది అనొచ్చు. వీటి అన్నిటినీ కూడా నన్ను కాపాడి సర్వ ఉపద్రవనాశని, సర్వ అంటే సర్వ విధాల కూడా మనకు రాబోయే ఆ నెగటివ్ని కూడా నాశనం చేయమని, సర్వ ఉపద్రవ నాశని, ఉపద్రవాలనేటి సంభవించకుండా చూడమని, సర్వ ఉపద్రవ నాశని, సర్వార్థ సంపత్కరి. సర్వార్థ సంపత్కరి అంటే నేను ఏ పని చేస్తున్నా ఆ రూపంలో నాకు ఆదాయం, సంపద, మనం ఏ రూపంలో ఏ పని చేస్తున్నా కూడా ఆ రూపంలో మనకు ధనాన్ని ప్రసాదించమని, సర్వార్థ సంపత్కరి, భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి. ఈ రోజుల్లో అందరికీ దెయ్యం పట్టింది, గాలి పట్టింది, దుమ్ము ధూళి, లేదంటే ఏదో రకరకాలుగా బిహేవియర్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విభూతిని ధారణ చేసినట్టయితే వాళ్ళకు పట్టినటువంటి దెయ్యం విడిచి వదిలి వెళ్ళిపోవాల్సింది, నెగిటివ్. అలా ఈ యొక్క విభూతిలో ఇంకా చెప్తూ పోతుంటే అనంతమైనటువంటి అర్థాలు వస్తాయి. సర్వార్థ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి ఏతాని తాని శివమంత్ర పవిత్రతాని. అనగా సాక్షాత్తు ఆ విభూతిని మనం ధారణ చేయడం వల్ల శివుడే మన పైన పూని ఉన్నట్టే, సాక్షాత్తు శివుడే పవిత్రంగా ఉన్నారు అని అర్థం అన్నమాట. ఆ విధంగా మనం నుదుటిన కానీ, చేతులకు కానీ, భుజాలకు కానీ, వక్షాలకు కానీ, కవచాలకు కానీ, వీటి కవచాలు అంటారు. అనగా ఏంటంటే కవచాలకు పట్టించడం వల్ల వాళ్ళు మనోధైర్యంగా ఉంటారు. మనోధైర్యం అంటే భయం అంటే ఏదో తెలియదు అనమాట. వాళ్ళకి కలలో కూడా భయం అనేది తెలియదు.
అనేక విధాల కూడా మనోధైర్యంతో కూడుకొని డేరుగా జీవించడం. ఆ విభూతిని కవచాలకు పట్టించడం వల్ల వాళ్ళకు మనోధైర్యం కలుగుతుంది. అలాగే భుజాలకు పట్టించడం వల్ల వాళ్లకు ఒక శక్తి, తెలియనటువంటి ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే నాభి, ఇది కలశం అన్నమాట. ఈ కలశానికి విభూతి ధారణ పట్టించడం వల్ల మనం తిన్నదంతా కూడా అమృతంగా జీర్ణమవుతుంది, అమృతంగా జీర్ణమవుతుంది. ఈ యొక్క మనం ఏదైతే తింటున్నామో అదంతా కూడా సంపూర్ణంగా జీర్ణం వ్యవస్థని కలిగిస్తుంది. అయితే పైన విభూతి ధారణ చేస్తే లోపల జీర్ణ వ్యవస్థ ఎలా అనేది అదే ప్రకృతి మాయ, ప్రకృతి మాయ. అలా మన గర్భాన్ని, ఆ గర్భం అనే రత్నకోశాన్ని అంతా కూడా ఎటువంటి నెగటివ్ అనారోగ్యాలతో కూడుకొనున్న దాన్ని అది సరిచేస్తుంది. క్షణాలలో అయినా చేయొచ్చు, లేదంటే గంటల్లో అయినా చేయొచ్చు, లేదంటే రోజుల్లో అయినా చేయొచ్చు, కానీ ఆరోగ్యంగా మాత్రం చేసి తీరుతుంది ఆ విభూతి. అలా మనము అనేక శరీర భాగాలందు విభూతి ధారణ చేయడం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి, సంపూర్ణ ఆయుష్తో కూడుకొని ఉండడానికి, అంతేకాకుండా ఈ విభూతి మనల్లో తెలియనటువంటి బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుందంటే తేజస్సుగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను నవ్వుతూ ఉంటే ఎలా ఉంటుందో అంతకంటే ఇంకా కూడా కాంతివంతంగా, చూడగానే ముఖం చూడగానే ఏదో తెలియనటువంటి దైవత్వం, ఆ మనిషిని చూడగానే తెలియని ఏదో పాజిటివ్ అనేది తెలియచేస్తుంది ఆ విభూతి ధారణ. వాళ్ళలో ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ని కూడా చేంజ్ చేసేస్తుంది. ముచ్చు ముఖంతో ఉన్న వాళ్ళని కూడా నవ్వుతూ కలగా ఆనందంగా జీవించే అటువంటి యోగాన్ని ఆ విభూతి ప్రసాదిస్తుంది. ఇది పరమేశ్వరుడి సాక్షాత్తుగా ఆ పరమశివుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలగచేస్తుంది విభూతి ధారణ అనేది. ఈ విభూతి గురించి మనం ఎంత చెప్పినా తనివి తీరదు, తక్కువే. కానీ ఆ విభూతి అనేది మనకు సర్వ విధాల ఉపయోగపడుతుంది. ఆర్థిక పరంగా అభివృద్ధిని చేస్తుంది, సమస్త దోషాల నుంచి ప్రక్షాళన చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మనం పొద్దున్నే లేచి స్నానం చేస్తే శరీరం అందంగా అని ఎలా అనిపిస్తుందో, ఈ విభూతి ధారణ చేస్తే కూడా అంతకంటే రెట్టింపు ఆత్మ మనశ్శాంతి, ప్రశాంతత, ఆరోగ్యము, ఆయుష్ అన్నిటినీ కూడా కలగచేస్తుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.